తిరుమల తిరుపతి ప్రజలకు మరియు భారత్ టుడే ప్రేక్షకులు, నాయకులకు, అధికారులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇట్లు మీ సురేష్ కుమార్, భారత్ టుడే రిపోర్టర్, తిరుమల. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ పరమశివుని కృపతో ఈ లోకమంతా సుఖశాంతులతో విరాజిల్లాలని ప్రార్థిస్తున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో జరిగే ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోండి. ఇట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుకుంట రమేష్ నాయుడు మరియు ఎం శ్రీనివాసరావు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి. దక్షిణ కాశీగా పేరుగాంచిన అమరావతి అమరేశ్వరాలయం శివనామ స్మరణతో మారుమోగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు వేకువజాము నుంచే కృష్ణా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. శివ అంటే కళ్యాణం, భద్రం మరియు శ్రేయస్సు అనే అర్థమని భోలాశంకరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున ఉపవాసం, స్నానం, శివ దర్శనం మరియు నామస్మరణ చేసే భక్తులకు అక్షయమైన పుణ్యఫలాలు దక్కుతాయని ఆలయ పండితులు తెలియజేశారు. అమరావతిని సందర్శించే భక్తులందరికీ ఆ మహాదేవుని కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని వారు ఆకాంక్షించారు. శివాయ వాగర్ధవివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయ జగత పితృ వందే పార్వతీ పరమేశ్వరం. మనం ఉన్నది శ్రీ బాలచాముండిగా సమేత అమరేశ్వర స్వామివారి సుప్రసిద్ధ ప్రథమ పంచారామ క్షేత్రము అమరారామము. ఇక్కడ స్వామివారు అమరేశ్వర స్వామివారు, అమ్మవారు బాలచాముండేశ్వరి అమ్మవారు. ఈ పంచారామ క్షేత్రాలన్నీ కూడాను తారకాసునితో యుద్ధం చేసిన సందర్భంలో కుమారస్వామి అతని కంఠంలో ఉన్నటువంటి ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు. అలా ఛేదించిన సందర్భంలో ఆ ఆత్మలింగము 5 ముక్కలై భూమి మీద పడిందట. అలా ఈ భూమి మీద పడినటువంటి ఆత్మలింగ చక్రములన్నీ కూడా లింగరూపంలో దాల్చి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వస్తూ ఉంటే వీటిని సాధారణ భక్తులు పూజార్హం చేయడం కోసం అని చెప్పనేసని ఇంద్రుడు పరమేశ్వరుని యొక్క అనుజ్ఞ తీసుకొని పంచారామాల్లో ఉన్నటువంటి 5 లింగాలని కూడా స్వర్ణ బిల్వదళాలతోటి పూజ జరిపారట. ఎప్పుడైతే ఈ స్వర్ణ బిల్వదళాలతో పూజ జరిపారో అంతటితో ఆ శివలింగాల యొక్క ఎదుగుదల అయిపోయిందని చెప్పేసి చెప్తారు. ఇక్కడ అమరుడైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి స్వామివారికి అమరేశ్వరుడు అని చెప్పేసి నామకరణం చేశారు. అమరేశ్వరుడు ఉన్న గ్రామం కాబట్టి అమరారామము ఇవాళ ప్రజలు అమరావతిని పిలుచుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరము ఫిబ్రవరి 15వ తారీఖున మనకి మహాశివరాత్రి పర్వదినం జరుగుతూ ఉన్నది. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అభిషేక సేవ జరుగుతూ ఉంటుంది. తదుపరి లింగోద్భోగాల అభిషేకం అనేది రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి లింగోద్భోగాల అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారి ఎదురుకోల సేవా మహోత్సవం ఉంటుంది. తర్వాత స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా శ్రీ స్వామివారి సేవలో పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మనకి 17వ తారీఖున దివ్య రథోత్సవం ఉంటుంది. స్వామివారిని గ్రామోత్సవం, రథోత్సవం. అందరూ కూడా స్వామివారిని రథంలో చూసి స్వామివారిని తిలకించి స్వామివారి ఆశీస్సులకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అండి. శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం నుంచి మాట్లాడుతున్నాము. ఈ అమరేశ్వర స్వామి దేవస్థానం నది పక్కనే ఉంటుందండి. అయితే ఈ సంవత్సరం మహాశివరాత్రికి మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి కావాల్సిన ప్రతి ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగిందండి. సుమారు 50,000 మంది నుంచి 75,000 మంది వరకు కూడా మేము వస్తారనేది ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది. ఎంతమంది వచ్చినప్పటికీ మా డిపార్ట్మెంట్ నుంచి మా స్టాఫ్
స్టాఫ్ కానీ మేము అందరం కూడా అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి అన్ని ఏర్పాట్లు అనేది మేము చేసుకోవడం జరిగింది. 15వ తేదీ ఉదయం తెల్లవారుజామున 3 నుంచి అభిషేకాలు అనేవి జరుగుతాయి. సాయంత్రం వరకు కూడా అభిషేకాలు అనేవి కంటిన్యూస్గా జరుగుతాయి. విఐపీస్ వచ్చినప్పటికీ, సామాన్యమైన భక్తులు వచ్చినప్పటికీ ఎవరి క్యూ లైన్స్ వాళ్ళకి సపరేట్గా మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు ఎండాకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకి సపరేట్గా ఫ్యాన్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 17వ తేదీ రథోత్సవం అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అమరేశ్వర స్వామి దేవస్థానంలో రథోత్సవం చాలా ప్రత్యేకం, ఇంపార్టెంట్. అది 17వ తేదీ సాయంత్రం 4 గంటలకి రథోత్సవం అనేది స్టార్ట్ అవుతుందండి. 6 గంటలకల్లా క్లోజ్ అవుతుంది.